హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన టేస్టీ రెసిపీ మష్రూమ్ బిర్యానీ అండి. ఈసారి మీకు బిర్యానీ తినాలి అనిపిస్తే ఇలా డిఫరెంట్గా మష్రూమ్ బిర్యానీ ట్రై చేయండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చికెన్ బిర్యానీలానే చాలా రుచిగా ఉంటుంది. బిర్యానీ తయారు చేసుకోవడానికి 2 గ్లాసుల రైస్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ బాస్మతి రైస్ని తీసుకున్నానండి. మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా బిర్యానీ తయారు చేసుకోవచ్చు. బాస్మతి రైస్ అయితే బిర్యానీ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఈ బియ్యాన్ని 2-3 టైమ్స్ బాగా కడిగిన తర్వాత మునిగే వరకు నీళ్లు పోసి ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి. బిర్యానీ కోసం ఇక్కడ నేను ఒక ప్యాకెట్ మష్రూమ్స్ని తీసుకున్నాను. ఇది 200 గ్రాముల ప్యాకెట్ అండి. ఈ మష్రూమ్స్ని వేడి నీళ్ళలో ఒకసారి కడిగాక ఒక 2-3 టైమ్స్ బాగా నీటితో కడిగేసేయండి. కడిగిన తర్వాత ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ కోసం మసాలాలు తయారు చేసుకుందాము. దీనికోసం మిక్సీ జార్లోకి 2 ఇంచుల దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 4 పచ్చిమిర్చి, చిన్న సైజులో ఉన్న ఆనియన్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 ఇంచి అల్లాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, గుప్పెడు పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీరను కాడలతో సహా తుంచుకొని వేసుకోండి. ఇప్పుడు అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మసాలాను తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గడ్డ నెయ్యిని వేసుకుంటున్నానండి. నెయ్యి ఫ్లేవర్తో మష్రూమ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే నెయ్యి ప్లేస్లో మరో టేబుల్ స్పూన్ నూనెను వేసుకోండి. నూనె వేడయ్యాక హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని వేగనివ్వాలి. ఇలా బిర్యానీ స్పైసెస్ బాగా వేగిన తర్వాత పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయను తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక మీడియం సైజ్ 2 టమాటాలను తీసుకొని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా ముందుగానే మనం టమాటాల్లో సాల్ట్ వేసి మగ్గించామంటే టమాటాలు తొందరగా మగ్గుతాయి. ఇలా సాల్ట్ వేసాక టమాటాల్లో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, టమాటాలు బాగా మగ్గి సాఫ్ట్గా వచ్చాయి. ఇలా వచ్చాక మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలా మొత్తాన్ని కూడా ఇందులోకి తీసుకొని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మసాలా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకోండి. పెరుగు వేసినప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని పెరుగు వేసుకోండి. పెరుగు విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీరు ఎంత స్పైసీగా తినగలరో దాన్ని బట్టి చూసుకొని కారం వేసుకోండి. ఇప్పుడు ఈ పెరుగు ఉండలు లేకుండా మసాలాల్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు స్టవ్ని సిమ్లోనే ఉంచి మిక్స్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా పెరుగు ఎక్కడా కూడా గడ్డలు లేకుండా మసాలాల్లో బాగా కలిసిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా ఈ మసాలాల్లో వేసుకొని 1 నిమిషం వేపుకోండి. ఇలా ముందుగానే మనం మష్రూమ్స్ని మసాలాల్లో వేసి వేపుకుంటే తింటున్నప్పుడు మష్రూమ్ చప్పగా లేకుండా ఉంటుంది. 1 నిమిషం మష్రూమ్స్ని వేపుకున్నాక 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ నీళ్ళను వేసుకుంటున్నానండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. 2 గ్లాసులకి 3 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకున్నానండి. మీరు బాస్మతి రైస్తో కాకుండా నార్మల్ రైస్తో బిర్యానీ తయారు చేసినట్లయితే 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు వేసుకోండి. నీళ్లు వేశాక అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకున్నాక సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. సరిపోకపోతే సరిపడా సాల్ట్ వేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇక సాల్ట్ ఏమీ వేయటం లేదు. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు మొత్తం వంపేసి ఇందులోకి తీసుకోవాలి. బియ్యం వేశాక ఎక్కువగా కదపకూడదండి. బియ్యం బాగా నానుంటాయి కాబట్టి విరిగిపోతాయి. విరిగిపోకుండా మెల్లగా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు పైనుండి కొద్దిగా పుదీనా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుమును చల్లుకొని మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు రానివ్వండి. చూడండి, ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత మూత తీసి
స్టవ్ని సిమ్లో పెట్టుకొని రైస్ విరిగిపోకుండా మెల్లగా ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేశాక ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని సిమ్లోనే ఉంచి ఒక 15 to 20 మినిట్స్ బిర్యానీని దమ్ చేసుకోండి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, పర్ఫెక్ట్ మష్రూమ్ బిర్యానీ మనకు రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే సర్వ్ చేయకుండా ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయండి. 5 నిమిషాల తర్వాత వేడిగా సర్వ్ చేశారంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారండి. అంత రుచిగా ఉంటుంది. మరి సింపుల్గా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసిన మష్రూమ్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చిందా అండి? నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.